అందరికీ నమస్తే ఉల్లా ఎట్లుండ్రు అందరు మంచిగుండ్రా నేను కూడా మంచిగున్నా ఇవాళనైతే మంచి లడ్డూలు అయితే చూపిస్తున్నా అది ఇంట్లోనే తయారు చేసుకోండి మీరు కూడా నా లెక్క ఒక బగోన్ అయితే పెట్టుకొని నెయ్యి పోసుకొని అందులో కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అనమాట అట్లా మిక్సీలో పట్టుకొని వేసి వేయించుతున్న చూడుండ్రి తర్వాత ఒక చిన్న కప్పడు నువ్వులు అయితే పోసుకున్నాను ఆ రెండు కలిపి వేయించినాక మళ్ళీ పుట్నాలు అయితే వేయాలి ఈ మూడు అయితే చాలా బాగుంటాయి లడ్డూలలో తర్వాత అదే గిన్నెలకు మళ్ళీ పల్లీలు పోసుకున్నా పల్లీలకు నెయ్యి అయితే ఏం వేసుకోకుండ్రి నేను కూడా వేసుకోలే కదా మరి అవి కూడా ఎంచుకొని ఇక జారు ఉంటుంది కదా మనకు మిక్సీ జారు గండ్లకైతే తీసుకోవాలి ఈ పల్లీలు మాడైపోద్దు మరి లడ్డు అనేది ఖరాబ్ అయిపోతుంది కలరు టేస్ట్ రెండు ఇక మళ్ళీ అందులోకే ఇంత నెయ్యి వేసుకొని 5 కాజులు 5 బాదాంలు వేసుకొని మళ్ళీ వేయించుకొని అవి కూడా ఈ పల్లీలకి అనేది వేసుకోవాలన్నమాట ఒక టిఫిన్ తోటి అయితే నేను బెల్లం తీసుకున్నా అదే టిఫిన్తోని ఒక టిఫిన్ డబ్బా నిండా నీళ్ళు అయితే తీసుకున్నా సమానంగా ఇక మనం పట్టు పెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆ పల్లీలు కాజు బాదం అయితే మిక్సీ పట్టుకుంటే ఇట్లా సన్నగా పొడిలాగా వస్తుంది ఈ పొడిలాగా కలుపుకోవాలి ఇగో పానకం చూడుండ్రి ఇట్లా బుడగలు వస్తుంది బాగా తిప్పాలన్నమాట దగ్గరనే ఉండాలి ఫ్రెండ్స్ చూసి ఇట్లా కొంచెం మనకు తీగ పాకంలాగా రాగానే మనం పట్టి పెట్టుకున్నాం కదా ఉల్ల పక్కకు అదంతా అందులో పోసుకొని కలుపుకున్నాక ఇగో పల్లెంకి గింత నెయ్యి అనేది వేసుకొని ఇక ఇదంతా అందులో పోయాలన్నమాట పల్లెంలో పోసి ఒక్క తీరుగా గిట్ల పల్లెం ఊపితే అదంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది తర్వాత చేతికి గింతంత నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి అయితే అది వేడిగా ఉండాలన్నమాట చల్లగా అయితే రాదు మనకి ఆరిపోతే గట్టిగా అయిపోతుంది ఇగో ఇంకొకటిలా ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తే జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రాదు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇలా జర ఇగో లడ్డూలు అయితే గిట్లా వచ్చినాయి చూడుర్రి మీరు కూడా చేసుకొని ఎట్లా వచ్చినాయి నాకైతే చెప్పుండ్రి